హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు సరికొత్త అన్బాక్సింగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. గాయ్స్, ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి రివ్యూ యూనిట్ కింద వచ్చింది. నేను 10 days పైగానే ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని అన్బాక్సింగ్, దీని ఇన్స్టాలేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ ని, ట్విట్టర్ పేజ్ ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకై నన్ను వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్, వీళ్ళ కంపెనీ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. గాయ్స్, ఇంకా ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఇది ప్రైస్. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి 1590 రూపాయలు అయితే పడుతుంది. ఈ ప్రైస్ రేంజ్ లో వేరే గ్లేజర్స్ ఏ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మీకు వాటర్ గ్లేజర్స్ లో ఇది ఇన్స్టెంట్ వాటర్ గ్లేజర్, అంటే మీకు వాటర్ గురించి వెయిట్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ మీరు ట్యాప్ తిప్పారా, స్విచ్ ఆన్ చేశారా, మీకు వేడి నీళ్ళు అయితే రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రోడక్ట్ పెట్టడానికి పెద్ద ప్లేస్ ఏం అక్కర్లేదు. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి బాక్స్ లో ఏమేమి కంటెంట్ వచ్చినాయి అనేది చూసి రండి. ఇది 2 years వారంటీతో వస్తుందని బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. అలాగే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఎంఆర్పి ప్రైస్ 1990 అని ఉంది. మీకు ప్రైస్ అయితే ఎంత ఉండదు, కొంచెం తక్కువే ఉంటుంది. అలాగే మీకు ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇమేజ్ అయితే చూడొచ్చు. బెస్ట్ సేలర్ అని కూడా సర్టిఫికేట్ అయితే వచ్చినట్టు ఇక్కడ స్టాంప్ అయితే చూపించారు. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఇక్కడ అయితే తెలుగులోనే మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లో కూడా ఇక్కడ సేమ్ మ్యాటర్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో ఇంకేమేమి వచ్చినాయి చూద్దాం. గాయ్స్, కంప్లీట్ గా బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే ఇది ఒక వాటర్ కి సంబంధించిన పైప్ సెట్ చేసుకోవడానికి ఒక పైప్, దానికి అటాచ్మెంట్ ఇచ్చారు. అలాగే ఒక వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ట్యాగ్స్, దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకా ఫైనల్లీ గ్లేజర్ ఉంది. ఇది పోర్టబుల్ గ్లేజర్, మీకు కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్. ఇది మీకు ఎటువంటి వాటర్ మనం టచ్ చేసినా షాక్ కొట్టకుండా బిల్డ్ వైజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. మీకు ఇక్కడ ఇలా బ్రాండ్ నేమ్ అయితే చూడొచ్చు, సంరక్ష మినీ గ్లేజర్ అని ఇచ్చారు. వీళ్ళు ISI సర్టిఫైడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం ఏసీ వోల్టేజ్ ఎంత ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అలాగే 2 years వారంటీ అని దీని మీద మెన్షన్ చేశారు. ఇది 16 amp ప్లగ్ అనమాట. మీకు కొంచెం హెవీ ప్లగ్ ఇచ్చారు. వైర్ లెంత్ 1 meter అయితే ఉంది. గాయ్స్, మీకు అన్బాక్సింగ్ చూసారు కదా. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి 2 years వారంటీతో వస్తుంది. అలాగే ISI సర్టిఫైడ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లో మంచి విషయాలు ఏంటంటే ఇన్స్టెంట్ వాటర్ హీటింగ్, అంటే మీకు ఫాస్ట్ గా వాటర్ హీట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా ఒక ప్లగ్ సాకెట్ అలాగే ఒక ట్యాప్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లగ్ సాకెట్ లో పెట్టుకోవడం, ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఇన్స్టాలేషన్ అయితే చూద్దాం ఇప్పుడు. గాయ్స్, మీకు ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ ఉన్న మనకి 2 ఈ హోల్స్ అయితే చూడొచ్చు. ఇవి మనకి స్క్రూ ఫిట్టింగ్ కోసం. ఈ స్క్రూ ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ. ట్యాప్ కనెక్షన్ అలాగే ప్లగ్ సాకెట్ ఎక్కడ అవైలబిలిటీ ఉందో అక్కడ చూసుకొని ముందు ఇది డివైస్ అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత 2 మేకులు కొట్టగలిగితే చాలండి. ఇది 2 మేకులు అయితే కొట్టేశాను. తర్వాత ఈ డివైస్ అయితే ఆ హోల్స్ దగ్గర అలా పెట్టి కిందకి పుష్ చేయగానే మీకు ఇది లాక్ అయిపోతుంది. మీకు డివైస్ పట్టడం అలాంటిది ఏమి ఉండదు. అలాగే షాక్ కొట్టడం ఇలాంటివి ఏం జరగవు. ఇన్పుట్ పైప్ ఏదైతే ఉందో, అంటే మీకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వాల్సిన పైప్ బాటమ్ నుంచి మనం ట్యాప్ కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఈ పైప్ కూడా డైరెక్ట్ మీకు బాక్స్ లోనే వస్తుంది. మీకు ఇది 1 meter లెంత్ అయితే ఉంది. ఒక 5 అడుగుల ఎత్తులో డివైస్ అయితే సెట్ చేసుకుంటే మీకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నేను ట్యాప్ అయితే సెట్ చేశాను. చాలా రోజులు యూజ్ చేయాలి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అనుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైతే గ్లేజర్ ఉందో ఈ గ్లేజర్ ని ఆన్ చేసే ముందే మీకు వాటర్ అనేది వదలాలి. గుర్తుపెట్టుకోండి, పైప్ అయితే ఉందో దీని నుంచి మనకి ట్యాప్ వాటర్ అయితే ముందే వదలాలి, గ్లేజర్ ఆన్ చేయకుండా. ఇలా ఆన్ చేసిన తర్వాత మీకు వాటర్ అనేది ఏదైతే అవుట్పుట్ పైప్ ఉందో దీని నుంచి వచ్చిన తర్వాతే మీరు గ్లేజర్ స్విచ్ అయితే ఆన్ చేయాలి. అలాగే మీకు ఈ గ్లేజర్ ని యూజ్ చేయాలనుకుంటే 16 amp సాకెట్ అయితే ఉండాలి. మనకి రిఫ్రిజిరేటర్స్ కి వేస్తారు కదా పెద్ద సాకెట్, ఆ సాకెట్ ఏనండి 16 amp సాకెట్. అంటే ప్రత్యేకంగా అయితే ఇంకా ఏముండదు. మీరు వాటర్ ఏదైతే వదిలిన తర్వాత స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీకు గ్రీన్ లైట్, ఈ లైట్ అయితే వెలుగుతుంది. ఇది వెలిగిందంటే మీకు గ్లేజర్ ఆన్ అయినట్టు. మీకు వాటర్ అనేది తొందరగానే వేడెక్కిపోతాయి. మీకు ఏదైతే హాట్ వాటర్ వస్తుందో అది హీట్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం ఏదైతే ట్యాప్ స్పీడ్ ఉందో ఈ స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకుంటా మీకు ఫాస్ట్ గా పెట్టారనుకోండి వేడి అనేది తక్కువగా వస్తుంది, స్లోగా పెడితే వేడి అనేది ఎక్కువ వస్తుంది. అలా మీరు బకెట్ నిండే వరకు మీరు వేడి అనేది అడ్జస్ట్ చేసుకోవడం మీ ట్యాప్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఇంకా రెడ్ లైట్ ఏదైతే ఉందో ఈ రెడ్ లైట్ ఈ డివైస్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్. ఇది మీకు ఎటువంటి వాటర్ మనం టచ్ చేసినా షాక్ కొట్టకుండా బిల్డ్ వైజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇంకా గ్లేజర్ ఆఫ్ చేసేటప్పుడు ఎలా ఆఫ్ చేయాలంటే ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలి, ట్యాప్ ఆఫ్
ఆఫ్ చేయకూడదు. స్విచ్ ఆఫ్ చేసి దీంట్లో లోపల ఉన్న వేడి నీళ్ళు అంతా మొత్తం బయటకు వచ్చేసి మీకు చన్నీళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మీరు ట్యాప్ కట్టుకుంటే సరిపోతుంది. గాయస్ ఇన్స్టాలేషన్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. సంరక్ష వాటర్ గ్లేజర్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో అయితే వీళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గాయస్ ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.